అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. సాక్షి దినపత్రికను తీసుకొచ్చిన మరి ఎట్లాంటి వార్త ఉన్నది, ప్రజలకు ఉపయోగపడే ముచ్చట ఏందో చూద్దాం. బల్దియాకు నిర్లక్ష్యపు తుప్పు. ఎక్కడ బల్దియా? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఈ అన్న వార్త రాసుకొచ్చిండు. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పేసి వీళ్ళు ఒక వార్త రాసిరు. ఏందట, కోట్లు వెచ్చించి పారిశుద్ధ వాహనాలు కొనుగోలు 3 రోజులు వినియోగించి 4 ఏళ్లుగా మూలన పడేసి అధికారుల పర్యవేక్షణ లోపం, పనికి రాకుండా పోతున్న వైనం. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ లో వెలుగులోకి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ముంగడ ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా ఉట్టి ముచ్చట అని చెప్పుకోవాలో సామెత ఉంటది. పాడిందే పాట పాస్ వల్ల గీత అంటే గిట్లనే ఉంటది. నువ్వెన్ననే చెప్పు. అనేక మంది జర్నలిస్టులు అన్నలు అందరూ అన్ని రకాలుగా అన్ని విషయాలలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మీద అనేక కథనాలు అందించారు. అయినా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తనట్టే కనబడుతుంది. ఇక ఏమన్నా మాట్లాడితే వేరే రకంగా మాట్లాడతారు. వాళ్ళు అధికార పార్టీ, వీళ్ళు ప్రతిపక్ష పార్టీ. ఇక్కడ పార్టీలు ఏమి ఉన్నాయి సార్లు? మీరు ఏం చేస్తారో, మీ కార్పొరేషన్ ఏం చేస్తారో అర్థమైతలేదు. ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తారో తెలుస్తలేదు. ప్రజా అవసరాలను ఎందుకు తీర్చలేరో తెలుస్తలేదు. ప్రజల కోసం, ప్రజల సేవల కోసం వినియోగించాల్సిన వాహనాలు ఎందుకు 4 ఏళ్లుగా మూలన పడ్డాయో కూడా ఇవ్వదో తెలియదు. ఏమో తెలియదు. అడిగితే మాకు తెలియదు, పై అధికారులకు తెలుసు. ఎవరు తెలుస్తుందో ఎప్పుడు తెలుస్తుందో కూడా తెలియదు. ఇక రామగుండం నగరపాలక సంస్థ పారిశుద్ధ నిర్వహణపై తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. దీంతో బల్దియాలో సంపూర్ణ పారిశుద్ధ నిర్వహణ కోసం 4 ఏళ్ల క్రితం కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన అత్యాధునిక యంత్రాలు, వాహనాలు పనికి రాకుండా పోతున్నాయి. అంతటి ఖరీదైన వాటిని వినియోగించిన దాఖలాలు లేవు. అత్యాధునిక యంత్రాలు, వాహనాలను నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇప్పటికే ఈ యంత్రాల విడిభాగాలు చోరీకి గురి అయ్యాయి. దీనికి తోడు మూలన పడిన వాహనాలు తుప్పు పడుతున్నాయి. బల్దియా నిర్లక్ష్యంపై నగరవాసులు నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. గ్రౌండ్ రిపోర్ట్ సాక్షిలో వెలుగు చూసిన కొన్ని నిజాలు ఇవే అని చెప్పేసి అన్న రాసిండి. ఇక్కడ ఏంది, అనేక మంది ఓ వాహనం కాడికి పోయి ఓ అన్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. అనేక రకాలుగా ఓ అన్న పోయి ఏది పార్థివ దేహాలను భద్రపరచడానికి ఫ్రీజర్లను కూడా ఉపయోగిస్తలేరు అని చెప్పేసి చెప్పిర్రు. బెల్లం దొంగల గురించి చెప్పిర్రు. అన్ని రకాలుగా చెప్పినా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఎట్లాంటి విషయాలు కానీ, అధికారుల చెల్లడం కానీ ఏముండదు. ఎప్పుడన్నా ఇవాళ సాక్షులు వచ్చింది కదా, ఈ ఒక్కరోజు హడావిడి ఎత్తారు. మళ్ళా రేపటి సిప్ప అంటే రేపటి కథ రేపు మళ్ళా వాళ్ళు చేసే పనులే వాళ్ళు వేసుకుంటారు. నిజమే. ఇది అధికారుల తప్పులను కప్పి ఉంచుకోవడం కోసం మాత్రమే కార్మికులను ఇబ్బంది చేస్తారన్న ముచ్చట అర్థమవుతుంది. అదే కింది స్థాయి కార్మికులను ఇబ్బంది చేస్తారన్న ముచ్చట అర్థమవుతుంది. ఇక వాహనాలు ఏందో చూద్దాము. ఈ యంత్రం పేరు లిట్టర్ పిక్కర్. ఖరీదు 23 లక్షల రూపాయలు, 23,50,000 రూపాయలు. రోడ్లపైన చెత్తను గొట్టం ద్వారా తీసుకొని ట్యాంకులో వేసుకుంటుంది. ఆ తర్వాత డంపింగ్ యార్డ్కు తరలిస్తుంది. కొత్తలో ముచ్చటగా 3 రోజుల పాటు వినియోగించారు. ఆ తర్వాత మూలన పడేశారు. 4 ఏళ్లుగా ఇలానే ఉంటుంది. అంతేకాదు, ట్రాలీ నుంచి యంత్రాన్ని తొలగించి అధికారులు ట్రాలీని ఫాగింగ్ కోసం వినియోగిస్తున్నారు. లిఫ్టర్ పిక్కర్ను శారదానగర్లోని వాటర్ ట్యాంకు కింద ఇలా నిర్లక్ష్యంగా వదిలేసిర్రు. ఇది శారదానగర్లో పెట్టిరట. దీనికి రేటు 23 లక్షల రూపాయలట. అది మున్సిపాలిటీ ఆఫీస్లో కాదు, శారదానగర్ వాటర్ ట్యాంక్ కింద పెట్టిరట. దానికి ఉన్న ముక్కను తీసుకొని దోమల మందు కోసము వాడుకోవడానికి ఉపయోగించుకుంటున్నారట. ఇది ఈయనే పోయింది, ఇది ఈయనే పోతుంది. ఇక ఈ వాహనం పేరు హుక్ హోల్డర్. ఖరీదు 45 లక్షలు. చెత్త నిర్వహణ కోసం 4 ఏళ్ల క్రితం కొనుగోలు చేశారు. సుమారు 50 ఆటో ట్రాలీలోని చెత్తను ఒక కంపాక్టర్ లో వేస్తే అది నిండాక హుక్ హోల్డర్ వాహనం పైకి ఎక్కించుకొని డంపింగ్ యార్డ్కు తరలిస్తుంది. కొనుగోలు చేసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా దీనిని వినియోగించిన దాఖలాలు లేవు. 23 లక్షలు, 45 మొత్తం ఎన్ని? 68 లక్షలు. ఇగో ఈ వాహనం పేరు జెట్టింగ్ మిషన్. దీనికో 40 లక్షలు. మ్యాన్ హోల్లను శుభ్రం చేస్తుంది. 40, 85, 85 ఇవి 20.
₹1,03,00,000 ఇగో ఈ 3 వాహనాలకే అయినాయి. ఇంకా ఉన్నాయి. ఇగో దీని పేరు స్టాకింగ్ కంపాక్టర్ ఖరీదు 35 లక్షలు. ఇగో ఇది స్వీపింగ్ మిషన్ 65 లక్షలు. 65ను 35 ఇగో కోటి ఇగో ఇది 90 లక్షలు. దాదాపు 2 కోట్ల రూపాయలు. 3 కోట్ల రూపాయల విలువ గల వాహనాలను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఖాళీగా పక్కన పెట్టింది. కానీ రికార్డులు చూస్తే ఇవి నిజంగానే వాడుకలో ఉన్నాయని కనబడతాయి. అది ఎట్లా అంటారా అన్న, అది కూడా చెప్తా. డీజిల్ దొంగలు ఉండే గుర్తున్నారా అందరికి ప్రజలారా? డీజిల్ దొంగలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఈ వాహనాలు నడతలేవు కదా, వీటికి డీజిల్ పోసిరని బిల్లు పెట్టి ఉంటాం. అందుకే ఇవి పక్కకు పోయి ఉంటాయి. ఆర్టీఐ పెడితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓ అన్న నాకు తెలిసిన అన్న ఆర్టీఐ పెడితే మాకు తెలియదు, మాకు సంబంధం లేదు, మా దగ్గర వివరాలు లేవు ఇది చెప్పిరు. దీనికోసమో వేరే దానికోసమో ఆర్టీఐ పెడితే అది చెప్పిర్రు. వాళ్ళు ఎవరో మాకు తెలియదు, వాళ్ళు ఎందుకు వచ్చిర్రో మాకు తెలియదు, మాకు ఎలాంటి ప్రమేయం లేదు అని చెప్తారు. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న ముచ్చట. 2 కోట్ల రూపాయల విలువైన వాహనాలు ఎక్కడ పెడతారో తెలుస్తలేదు, ఏం చేస్తారో తెలుస్తలేదు, కానీ అందులో డీజిల్ వినియోగం జరుగుతుందని చెప్తారు. నిజమే ఇది ప్రజలారా. నేను అనుకుంటాను వాస్తవమైన ముచ్చటనే. డీజిల్ పోతారు కావచ్చు, మరి ఎవరికి తెలుసు, మనకు తెలుసా? మరి ఎందుకు ఈ వాహనాలు పక్కన పెట్టిర్రు? ఎందుకు డీజిల్ దొంగలను దొరకబట్టలే? ఆ వాహనాలకు డీజిల్కి ఏందన్నా అంటారా? మరి ఈ వాహనాలను ఉపయోగించినట్లు కనబడితే దాంట్లో పోసే డీజిల్ వీళ్ళు వాహనాలు వాడుకుంటారు అన్నట్టే కదా. మరి ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజానాయకులను అడిగితే చెప్పే ముచ్చట్లు ఏందట అంటే, ఈ వాహనాలు పనిచేస్తలేవు కదా అన్న అనే వలన గత ప్రభుత్వ నాయకులను అడిగితే ఏం చెప్తారంటే, ఇది కాంగ్రెస్ పాలన, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళదే నిర్లక్ష్యం అని వాళ్ళు చెప్తారు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ని అడిగితే వీళ్ళు ఏం చెప్తారంటే, ఇక గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఎట్లాంటి సేవ చేయలే, ప్రజలను మోసం చేసింది, అందుకే ఆ వాహనాలు ఆడున్నాయి. మరి వాళ్ళు వాడలే కాకుండా మీరు ఇప్పుడెందుకు వాడతలేరు అంటే, మాకు తెలియదు వాటి గురించి, 4 ఏళ్ల క్రితం వాళ్ళే ఉండే అని వీళ్ళు చెప్తారు. ఇక ఇంకో పార్టీ ఉన్నది, ఏం చెప్పేది లేదు, ఏం మాట్లాడలేదు, ఏం సప్పుడు లేదు, సైలెంట్గా చూస్తారు. ఇంకో పార్టీ సైలెంట్గా ఉన్నదో ఒక రామగుండం నియోజకవర్గం మీ అందరికీ తెలుసు. ఏ విషయమైనా సైలెంటే, మరి అదేందో తెలియదు. ఇక ప్రజల సమస్యలను పట్టించుకోరయ్యా అంటే వాళ్ళు అట్లుంటారు. ఇక వీళ్ళు వాహనాలు వాళ్ళకి నచ్చిన చోటు. నేను ప్రతిసారి చెప్తున్నా, మంచిర్యాలకు పోయిన వాహనాలు వచ్చినాయా, కవితా థియేటర్ కాడ రిపేరింగ్కి ఇచ్చిన వాహనాలు తెచ్చిర్రా? మొన్న ఒకటి గౌతమ్ నగర్లో కాలిపోయింది, ఒకటి ట్రాలీ కాలిపోతే ఓ అన్న సోషల్ మీడియాలో పెట్టేదాకా కూడా ఆ ట్రాలీని తీసుకురాలి. అంటే ఇక బహుబాగా చెప్తున్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి. ఎక్కడి పనులు అక్కడనే. ఏదో నిద్రలేసినప్పుడు లక్ష్మీనగర్లా ఇంత ఊలో కొడతారు, మళ్ళీ 2 నెలలు సైలెంట్ ఉంటారు. మరి అభివృద్ధిలో భాగం అంటారు. ఇంకెన్ని రోజులు అభివృద్ధి చేస్తారో. ఏదో మనం చిన్నప్పుడు చదువుకున్నట్టు అభివృద్ధి చెందుతూనే ఉంటది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. అభివృద్ధి అయ్యేది లేదు, అది అభివృద్ధి చూసేది లేదు. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఉండే కథ. ఇక వినియోగంలోకి తీసుకొస్తారట కమిషనర్ మేడం చెప్తాంది. అదే మన ఇన్ఛార్జి కమిషనర్ మేడము అరుణశ్రీ మేడము, ఆమె అదనపు కలెక్టర్ బాధ్యతల మేడము, స్థానిక సంస్థలకు కూడా మేడమే. మరి ఈ మేడం ఏం చెప్తాంది, పారిశుద్ధ విభాగానికి కేటాయించిన వాహనాలన్నింటినీ వినియోగంలోకి తీసుకొస్తాం. వాహనాల నిరుపయోగంపై వాస్తవాల కోసం అధికారుల నుంచి నివేదిక తీసుకుంటాం. ఇంకా మేడం వాస్తవాలు తీసుకునే కానే ఉన్నది. ఇక కొన్నింటికి మరమ్మతులు చేయించేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందట. మేడం ఇంకా వాస్తవాలే తీసుకుంటుంది. మేడం వచ్చి దాదాపు 4-5 నెలలు అయిపోతారు, ఇంకా వాస్తవాలు తీసుకోవడం కానే ఉన్నది. అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు కమిషనర్ ఎందుకు అత్తలేడు ఎవరని ఆలోచించిరా? కమిషనరు ఎందుకు అత్తలేరు? ఎందుకు ఇన్ఛార్జి కమిషనర్ పాలననే మనం బతుకుతున్నాం?
ప్రజల ఆలోచన వేయాలి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్లు ఎందుకు వస్తలేరు, వచ్చినా ఎక్కువ సమయం ఎందుకు ఉండలేరు? ఆ మధ్య ఓ పేరు వినబడ్డదు వారం 15 రోజుల కిందట, మరి ఆ పేరు మళ్ళీ బంద్ అయిపోయింది. సరే, ఎందుకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు అధికారులు వస్తలేరు, కమిషనర్గా అధికారం వస్తలేడు? మీకు ఎవరికన్నా వెళ్తే నాకు కామెంట్ చేయరయ్యా. ఈ వార్త చూసేటోళ్ళు ప్రజాప్రతినిధులైనా చేయవచ్చు, ప్రజాప్రతినిధులైనా చేయొచ్చు, అధికారులైనా చేయొచ్చు, కార్మికులైనా చేయొచ్చు, సామాన్య ప్రజలు ఎవరైనా చేయొచ్చు. నేను రేపు చెప్తా ఎందుకు కమిషనర్ వస్తలేడు అనేది, మీరు కూడా చూడాలి కదా. అయ్యో గిది గిట్లా 2 కోట్ల రూపాయలు పెట్టి కొనాలి, వాహనాలు షెడ్ల కింద పెట్టాలి, వాటర్ ట్యాంకుల కింద పెట్టాలి, ఇంకా అనేక రకాలుగా పెట్టాలి. ఇక అధికారులు చేసేదోడు మంచి ముచ్చట ఉంటుంది. ఇది కూడా గమ్మత్తు ముచ్చట. ఏంటంటే ఇదో గిడ రోడ్ వేయాలి అని ఓ రోజు వచ్చి చూస్తారు. ఇక ఆ రోడ్ గురించి వచ్చిన వాళ్ళు ఉండరు, చూసిన వాళ్ళు ఉండరు, చెప్పటోళ్ళు ఉండరు, ఏది ఉండదు. ఇక రోడ్డు చూడనీకి వచ్చిర్రు, చూసిర్రు, పోయిర్రు. కాలువ చూస్తారు, ఇది బాగా పెద్దగా ఉన్నది కాలువ, దీన్ని పెద్దగా వెడల్పు వేయాలి, ఇంకా ఇది ఇరుకు ఉన్నది, లేకపోతే దీంట్లో దోణేయాలి, అవేయాలి, ఇవేయాలి అని ఫోటోలకు ఫోజులు ఇచ్చి పోతారు. విఠల్ నగర్ మీ సేవ ముందు దగ్గర కల్వట్టు కూలింది అని గత 4-5 సంవత్సరాల నుంచి, దాదాపుగా 4 సంవత్సరాలు, నాకు తెలిసి 5 సంవత్సరాల క్రితం నుంచి ప్రతి ఒక్క దినపత్రిక, ప్రతి ఒక్క సోషల్ మీడియా, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ వార్తలు పెట్టారు. ఆ కల్వట్టు మీద వార్తలు రాసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఏమైపోయింది? ఆ కాలు వేయడానికి, కాలువ మీద కల్వట్టు కట్టడానికి సమయం దొరుకుతలేదా? ఎందరో అధికారులు, కమిషనర్ స్థాయి అధికారులు, అదనపు కలెక్టర్ స్థాయి అధికారులు వీళ్ళందరూ చూసిర్రు. మరి ఆ కాలువ టెండర్ ఎత్తాం పిల్తాం. మేడం ఇవాళ ఏం చెప్పింది? నివేదిక నిరుపయోగంపై వాస్తవాల కోసం అధికారుల నుంచి నివేదిక తీసుకుంటుందట. నిజంగానే వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయా అన్న ముచ్చడా మేడంకి ఇంకా తెలియదు అన్నట్టు. వాటి మీద నివేదిక తీసుకొచ్చుకున్నాక చూసి మేడం అప్పుడు ఆ వాహనాలను వాడుతుంది. మరి ఏమున్నది ఏంది అనేది ఏమి ఉండదు. జెట్టింగ్ మిషన్ ఎడబెట్టిరు, పెట్టిరు, అన్నీ ఏది పనికిరాని ముచ్చట్లు, పనికొచ్చే ముచ్చట ఏది ఉండదు. పనికిరాని ముచ్చట్ల మీద రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం పనిచేస్తుంది. ప్రజలకు అవసరమైన ఉపయోగాలను పక్కన పెట్టి పనికిరాని ముచ్చట్ల గురించి అయితే బాగా చక్కటి పనులు చేస్తుంది. ఇక అభివృద్ధి ఏదో జరుగుతుంది. రామగుండంలో మెయిన్ రోడ్డు అభివృద్ధి జరిగినట్టు, మెయిన్ రోడ్డు ఊడిస్తే అభివృద్ధి జరుగుతుంది. మరి నిజంగా అధికారులను ఇంకొక ప్రశ్న అడుగుతా, మున్సిపల్ కార్మికులు, రెగ్యులరైజేషన్ కార్మికులకు బెల్లం ఇచ్చిరా? వాళ్ళకి ఇవ్వాల్సిన దుస్తులు ఇచ్చిరా? వాళ్ళకి ఇవ్వాల్సిన గ్లౌజులు ఇచ్చిరా? వాళ్ళకి ఇవ్వాల్సిన చీపుర్లు ఇచ్చిరా? వాళ్ళకి ఇవ్వాల్సిన పారలు ఇచ్చిరా? కొబ్బరి నూనె ఇచ్చిరా? ఇవి ఉండే. వీటిని అడిగితే నువ్వు ప్రతిపక్ష నాయకుడి అందుకే ఇట్లా మాట్లాడుతాను అంటారు. ఇది ప్రజలారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ముచ్చట. 2 కోట్లు కాదు, 20 కోట్లు పెట్టినా, 40 కోట్లు పెట్టినా, 100 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు చేసిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పక్కన ఉంటది. వాళ్ళ అభివృద్ధి మాత్రం జరుగుతుంది, అధికారుల అభివృద్ధి మాత్రం జరుగుతుంది. ఇది ప్రజలారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న బల్దియా నిర్లక్ష్యపు తుప్పు.